ఆవిర్భావ దినోత్సవం టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా జూన్ 2న వరంగల్ హన్మకొండ జిల్లాలో ఘనంగా నిర్వహించిన టీఆర్ఎస్ జెండా పండుగ వేడుకలు వరంగల్ హన్మకొండ జిల్లాల ఇన్ఛార్జ్ లయన్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని విజయవంతంగా సహకరించిన వరంగల్ హన్మకొండ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ గజ్జి డేవిడ్, స్టూడెంట్ యూనియన్ అధ్యక్షులు జనపతి రాము యాదవ్, వారితో పాటు అబ్జర్వర్లకు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి వెలిగేటి, మహిళా అధ్యక్షురాలు మంచులకు, మహిళా విభాగం ప్రతినిధులకు వర్ధనపేట అరుణ్, కస్తూరి, నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్లు బోడా అనిల్ నాయక్, తడిగొప్పల మల్లేష్, పరకాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ సోల్తి కిషోర్లకు, యోజన నాయకులకు, పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పేరు పేరున టీఆర్ఎస్ వరంగల్ హన్మకొండ జిల్లాల ఇన్ఛార్జ్ డాక్టర్ లయన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కవితక్క గారి నాయకత్వం టిఆర్ఎస్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ టిఆర్ఎస్ జిందాబాద్ కవితక్క గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దాం అమరవీరుల ఆశయాలను జై టిఆర్ఎస్ జై తెలంగాణ రక్షణ సేన కవితమ్మ గారి నాయకత్వం కవితమ్మ గారి నాయకత్వం వరంగల్ ప్రజలందరికీ నమస్కారాలు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగలో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి 2 జూన్ రోజు మన వరంగల్ జిల్లాలో మరియు హన్మకొండ జిల్లాలో జెండా పండుగను నిర్వహించుకోవడం జరిగింది. మొదటగా హన్మకొండ జిల్లాలో వరంగల్ హన్మకొండ పట్టణాలలో ముఖ్యంగా జెండాలను ఎగరేయాలి ప్రతి డివిజన్లో అన్న కాన్సెప్ట్ తోటి మొదలుపెట్టడం జరిగింది. హన్మకొండ అంటే వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మొదటగా జయశంకర్ పార్క్ అయినటువంటి యక్షిలా పార్క్లో జయశంకర్ గారికి పూలమాలతోటి నివాళులు అర్పించాం. ఆ తర్వాత అదే ప్రాంగణం ముందు పార్క్ ముందు మేము మరి జెండాను ఆవిష్కరించడం జరిగింది.
హన్మకొండ నడిబొడ్డులో టీఆర్ఎస్ మొట్టమొదటి జెండాను ఎగిరించి మేము మిగతా వాళ్ళకు తీసుకునే విధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా హన్మకొండలోనే నా పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్నటువంటి లేబర్ అడ్డా వద్ద, అట్లాగే ఫాతిమానగర్ జంక్షన్లో కూడా మరో జెండాను ఎగరేయడం జరిగింది. ఈ విధంగా ఒకే రోజు హన్మకొండ పట్టణంలో 3 టీఆర్ఎస్ జెండాలు ఎగిరించాం. అక్కడ అత్యధిక సంఖ్యలో మా కార్యకర్తలు, అదేవిధంగా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి అబ్జర్వర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి హన్మకొండ మరియు వరంగల్ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జి అయినటువంటి మా డేవిడ్ గారు రావడం జరిగింది. అట్లాగే రాము యాదవ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు కూడా రావడం జరిగింది. వారితో పాటు మరి వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి అయినటువంటి మన రవి గారు కూడా మాతో పాటు పాల్గొన్నారు. అట్లాగే మహిళా అధ్యక్షురాలు మంజులక్క కూడా పాల్గొనడం జరిగింది. ఈ విధంగా వీరితో పాటు చాలామంది కార్యకర్తలు ముందుకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా. అదేవిధంగా అదే రోజు వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో కూడా మేము ఉప్పరపల్లి క్రాస్ రోడ్ నందు జెండా ఎగరేయడం జరిగింది. అక్కడి నుంచి మేము కార్లలో ర్యాలీగా నర్సంపేట వరకు వెళ్ళి నర్సంపేట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున బోడా అనిల్ నాయక్ అనే కార్యకర్త యొక్క ఇన్ఛార్జ్ యొక్క ఆధ్వర్యంలో మరి అక్కడ కూడా జెండాను ఎగరేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ మేము పరకాల నియోజకవర్గానికి కూడా వెళ్ళి 2 జెండాలు ఎగరేసాము. మరి కిషోర్ ఆధ్వర్యంలో 2 జెండాలు కూడా ఎగరేసాము. అన్నిట్లో కూడా మెయిన్గా మా ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. అక్క ప్రకటించినటువంటి పాంచజన్యాల గురించి ప్రతి ఒక్కరూ అడిగి తెలుసుకోవడము, మేము చెప్తే వారు దాని గురించి ఇంకా ఎక్కువగా ఆనందపడడం జరుగుతుంది. ముఖ్యంగా అక్క ప్రకటించినటువంటి పాంచజన్యాలలో మరి ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతే రాజును చేయడము, అట్లాగే యువకులకు ఉపాధి మరియు వారికి 4 లక్షల ఉద్యోగాలు కల్పించడము, అట్లాగే మన సామాజిక తెలంగాణను కూడా సాధించడం కొరకు తన వద్ద ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నాయి. మా అందరి ఆశయం ఒకటే, కవితమ్మ గారిని మరి ముఖ్యమంత్రి చేయడం, వారి యొక్క ఆధ్వర్యంలో ప్రజలకు ఇలాంటి సౌకర్యాలు కలిగించాలని నూతన నిశ్చయంతో వారి అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. త్వరలో రాబోయేటువంటి మా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 66 డివిజన్లలో లేదా 88 డివిజన్లు అంటారు. ప్రతి డివిజన్లో కూడా మరి కార్పొరేటర్స్ నిలబెట్టడం జరుగుతుంది. అట్లాగే త్వరలో రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కూడా అన్ని జిల్లాల్లో పార్టిసిపేట్ అవుతామని అక్కగారు తెలపడం జరిగింది. కాబట్టి నేను వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క కార్యకర్తను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని, రాబోయే కాలానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాలని, మెంబర్షిప్ తీసుకోవాలని, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావాలని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ప్రజలకు అందరికీ నేను అందుబాటులో ఉంటానని, ఎవరైనా సరే వచ్చి పార్టీలో జాయిన్ కావడానికి నన్ను అప్రోచ్ కావాలని ఈ సందర్భం కోరుతూ ముగిస్తున్నాను.